ప్రమోద్, నేను సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీని. ఇప్పుడు అన్న నాయకత్వంలో వచ్చినాము. ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద ఏం చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఇప్పటిదాకా 15 రోజులు అవుతుంది జరిగి కూడా ఇప్పటిదాకా ఎలాంటిది ఏం సంధించట్లేదు. అసలు పట్టించుకున్న మానవులు లేరు. కాబట్టి ఖచ్చితంగా మనము అది అయ్యే వరకు ఈ పోరాటం చేస్తామని, ఖచ్చితంగా అన్న కృష్ణ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పోరాటం మేము చేస్తామని మేము కొల్లూరు డబుల్ బెడ్రూమ్, కొల్లూరు తెల్లపూర్ మున్సిపాలిటీ, పొడల్చా నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాము. ఖచ్చితంగా అన్న కోసం ఏదన్నా చేస్తాం, ఎంత దూరం అన్న పోతాము. అవసరమైతే ఢిల్లీ కూడా పోతామని చెప్తున్నాను నేను. అవసరమైతే రేపు ఢిల్లీ కూడా మళ్ళీ 100 మందితో 1000 మందితో ఢిల్లీ కూడా వచ్చి ఇదే ర్యాలీ చేస్తామని ఖచ్చితంగా నేను చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ ర్యాలీ చూసి ఇదంతా చూసి అయినా సరే ఖచ్చితంగా అన్న ఇప్పుడు ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద ఖచ్చితంగా ఖండించాలని చెప్పి కోరుచున్నాం. వర్ధిల్లాలే. రోజు పద్మశ్రీ మందాక్షి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి కొల్లూరు గ్రామం నుంచి వెలుమల ప్రమోద్ మాదే గారి ఆధ్వర్యంలో మరి దాదాపు వందలాది మంది మహిళలు చలో 5 వరకు మరి తరలించడం జరిగింది. ఏదైతే గౌరవనీయులు పద్మశ్రీ మందాక్షి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఢిల్లీ పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు కూడా మరి కేసు నమోదు చేసుకోవడము దారుణమైన విషయంగా మరి ఖండిస్తూ ఈరోజు ప్రపంచం మొత్తం హైదరాబాదు మరి కృషుల లక్షలాది మందితో ఇక్కడ ప్రదర్శన నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. మరి పటాన్చెరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ మహిళలకు అలాగే యువకులకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి కొద్దిసేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇది దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకునేవారు, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ పైన జరిగిన దాడిగా భావిస్తూ వెంటనే ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇటువంటి చర్యలు జరగకుండా మరి అడ్డుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మానవ హక్కుల సంఘం కూడా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకో మరి మౌనంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం.